ఒక లక్ష్యాన్ని సాధించుకోవాలి అనే ఆలోచన మీకు కలిగింది అంటే ఆ కార్యాన్ని సాధించుకునే శక్తి కూడా మీ నరనరాల్లో కూడా దాగి ఉంది అని ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఒక్కసారి ఆలోచన కలిగింది అంటే ఆ శక్తిని సాధించే శక్తి గుణాన్ని బయటకు రప్పించుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తే సరిపోతుంది. అంతేకాని ఈ ఆలోచన నాలో కలగడమేంటి, వీటిని నేను సాధించగలుగుతానా అని ఎన్నడూ కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఎన్ని లక్ష్యాలు సాధించినా సరే వారు తమ లోపల ఉన్న శక్తిని గ్రహించి ఆ శక్తిని జ్వలింపచేసుకొని అనుకున్నవి సాధించుకోవడం జరిగింది. ఒక వ్యక్తిలో ఎన్ని రకాల బలహీనతలు ఉన్నా తనకు తానుగా సాధించి తీరాల్సిందే, సాధించి చూపించాల్సిందే అని గట్టిగా 1కి 10 సార్లు మనస్సులో నమ్ముకున్నట్లయితే ఆ మనస్సులో నమ్ముకున్నటువంటి సంకల్పాలే నోటి ద్వారా 100 రకాలుగా బయటికి వచ్చి శక్తిని జ్వలింపచేసి కార్యసిద్ధిని ప్రాప్తింపచేస్తాయి. ఒక వ్యక్తిలో ఎన్ని బలహీనతలు లోపాలు ఉన్నప్పటికీ తాను కోరుకున్నది దక్కించుకొని తీరాల్సిందే అని మనస్సులో లోపల ఈ విధంగా గట్టిగా నమ్ముకొని సంకల్ప శక్తిని సృష్టించుకున్నట్లయితే అది ఒక ప్రచండమైన ఆయుధంగా మారి అదే శక్తిని యుక్తిని చూపిస్తుందని వేదాలలో వర్ణించడం జరిగింది. ఒక వ్యవస్థలో 10 మంది కలిసి గట్టిగా పనిచేస్తే అనుకున్న కార్యం అత్యంత వేగంగా పూర్తయిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి తాను అనుకున్న కార్యం కోసం తనకు తానే ఒక వ్యక్తిగా శక్తిగా మారాలి అనుకున్నట్లయితే మొట్టమొదటిగా 10 రకాలుగా ప్రచండమైన ఆలోచనల శక్తి ప్రవాహాన్ని మనస్సు లోపల సృష్టించుకోవడం అనేది మొట్టమొదటి సూత్రం. ఈ ప్రచండమైన ఆలోచనల శక్తి ప్రవాహమే మన నరనరాల్లో ప్రవహించి మన దేహాన్ని కూడా ముందుకు కదిలించి నడిపిస్తూ ఉంటుంది. నిరంతరం మనస్సులో హృదయంలో తనకు తానుగా లక్ష్యాన్ని సాధించుకునే శక్తి ఉంది, కార్యాన్ని సిద్ధింపచేసుకునే సామర్థ్యం ఉంది అని ప్రచండంగా ఆలోచనల శక్తి ప్రవాహాన్ని జ్వలింపచేసినట్లయితే ఆ ప్రచండమైన జ్వాల అనేది ఎగసి అతడు చెయ్యబోయే కార్యానికి గెలుపు దీపాన్ని వెలిగించినట్లవుతుంది. నీ లోపల శక్తి లేదు అని ఎన్నటికీ చెప్పకూడదు. ఈ పని ఎన్నటికీ కాదేమో అని ఏమాత్రం పలకకూడదు. ఎందుకంటే నీ ఆలోచనే అదృశ్య దేవతగా మారి నిన్ను నడిపిస్తుంది అని ఉపనిషత్తుల్లో తెలియపరిచారు. మీ ఆలోచనలు అదృష్ట దేవతలుగా మారొచ్చు లేదా దురదృష్ట దేవతలుగాను మారవచ్చు అని ఆలోచనల గురించి అద్భుతంగా వేదాల్లో చెప్పారు. ఎప్పుడైతే ఆలోచనలో శక్తి ఉంటుందో అది విశ్వాన్ని కూడా నీ వైపుగా తిప్పించి అదృష్ట దేవతగా మారుతుంది. ఎప్పుడైతే మీ ఆలోచనల్లో నెగిటివ్ శక్తి ఉందో అది విశ్వం నుండి దురదృష్టాన్ని కూడా రప్పించగలదు. మీ ఆలోచనలే అదృష్ట దేవతలుగాను దురదృష్ట దేవతలుగాను మారుతాయి అనే మానసిక సూత్రాన్ని గట్టిగా నమ్మాలి. దీన్ని బట్టి చూస్తే మీరు ఎంచుకున్న పనిలో మీకు నచ్చిన కార్యంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయాల్సిన అవసరం లేదు. ఒక జీవితం అంటేనే నదీ ప్రవాహంలా ముందుకు దూసుకుంటూ వెళ్లిపోవడం. ఆగిపోయే వాటిని చెట్లు చేమలు బండరాళ్ళు అంటారు. వాటికంటూ ఒక చరిత్ర అంటూ ఏమీ ఉండదు. నీకు నువ్వుగా ఒక చరిత్ర సృష్టించుకోవాలి అనుకుంటే శక్తిని సృష్టించుకోవాలి. శక్తిని సృష్టించుకోవడం అంటే ఆలోచనల్ని సృష్టించుకోవటమే. సాగిపోతూ ఉండే వాటినే జీవులు, జీవశక్తులు, ప్రాణులు, ప్రాణశక్తులు అని అంటారు. కొండల్లో ఎక్కడో పుట్టి ఎక్కడా ఆగకుండా వేల మైళ్ళు దాటి నిత్యం సాగుతూ వెళ్లే ఒక నదీ ప్రవాహం మాత్రమే జీవనది అంటారు. జీవం అంటేనే కదులుతూ పోయేది, దూసుకుంటూ సాగిపోయేది. కనుక మీ లోపల సంకల్ప బలాన్ని కదిలిస్తూ ఉన్నంత వరకు మీ బలానికి ఎక్కడా తిరుగుండదు. మీ కార్యానికి సంబంధించి ప్రచండమైన ఆలోచనలు జ్వలింపచేస్తూ ఉన్నంత వరకు మీ ప్రయాణానికి ఎక్కడా ఎదురుండదు అనే సత్యాన్ని నమ్మి తీరండి. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీ ప్రయాణం ఆగిపోయినట్లు ముందుకు సాగనట్లుగా మీకు అనిపిస్తున్నట్లయితే 3 రకాల మంత్రాల్ని గట్టిగా జపించుకోండి. వీటిలో మొదటిది మీరు కోరుకున్న వాటిని గట్టిగా నమ్ముకోవటం, రెండవది సూటిగా వాటి గురించి పలకటం, మూడవది ధైర్యంతో ధీటుగా ఎదుర్కొంటూ తెగిస్తూ ధైర్యంతో ముందుకు వెళ్లటం. ఈ 3 దశలు అనేవి ఈ కార్యాన్ని స్థిరంగా ముందుకు నడిపిస్తాయి. మీ లక్ష్యం నెరవేరటానికి ముందుకు సాగటానికి ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఈ విధంగా ఆలోచనలను నమ్ముకొని సూటిగా మాటల్ని ప్రకటించి ధైర్యంగా చేతల్ని తెగిస్తూ ముందుకు వెళ్ళాలి. మనస్సులో 10 సార్లు ఒకే ఆలోచనని గట్టిగా పలుకుతూ
గట్టిగా నమ్ముకుంటూ, గట్టిగా స్మరించుకుంటూ ఆలోచన నోటి ద్వారా ఒక ప్రచండమైన వాక్కుగా బయటికి వస్తుంది. 10 సార్లు లోలోపల మనస్సులో జపించినటువంటి ఆలోచన శక్తి వాక్ శక్తిగా బయటకు ప్రకటితమవుతుంది. నువ్వు పొందాలి అనుకుంటున్నది ఇది, నువ్వు సాధించాలి అనుకుంటున్నది ఇది అని ఆకాశాన్ని చూసి 2 చేతులని పైకెత్తి ధైర్యంగా, ఉత్సాహంగా, నమ్మకంతో, సూటిగా నోటితో 100 సార్లైనా సరే వీలు దొరికినప్పుడల్లా గట్టిగా మాట్లాడుతూ ప్రకటిస్తూ ఉండాలి. ఇలా లోపల మీ లోపల ఉన్నటువంటి సంకల్ప శక్తిని నోటి ద్వారా వివిధ సందర్భాలలో విశ్వానికి ప్రకటిస్తూ ఉండటం వల్ల మీరు సాధించాల్సింది ఏమిటో మీ అంతరాత్మకు, ఈ విశ్వశక్తికి వేగంగా చేరుతుంది. సాధించి తీరాల్సింది అనే సూటిగా గట్టిగా ప్రకటించడం అంటే ఆ లక్ష్యాన్ని మీకు మీరుగా పరిచయం చేసుకోవడం, ఆ విశ్వశక్తికి కూడా పరిచయం చేయడమే అవుతుంది. ఇలా ప్రకటించినప్పుడే మీ లోపల శక్తి అనేది జ్వలించి, ఆ జ్వలించిన శక్తి చైతన్యంగా మారి హృదయం నుండి, దేహం నుండి కదలిక రూపంలో, వేగవంతమైన చురుకుదనం రూపంలో ఆగకుండా సాగిపోయేలా ముందుకు నడిపించేలా చేస్తుంది. ఏదైనా ఒక లక్ష్యం కోసం, ఏదైనా ఒక కార్యం కోసం గట్టిగా నమ్మకం, సూటిగా చెప్పడం, ధైర్యంగా తెగించడం అనే ఈ 3 ఎక్కడైనా సరే మీకు అండగా నిలుస్తూ ఉంటాయి. ప్రపంచంలో ఒక గట్టి పని సాధించడానికి అత్యంత ఆవశ్యకమైన మూల మంత్రాలు అనేవి ఇవే. ఇలాంటి ఆలోచనల ప్రవాహం అనేది మనస్సులో మండితే గుండెల్లో జ్వాలగా మారి మీకు ఎదురయ్యే కష్టాలను, నష్టాలను బూడిద చేస్తాయి. మీకు అడ్డుపడే శక్తులను అడ్డంగా మీ నుండి పారిపోయేలా చేస్తాయి. ఎక్కడైనా సరే బలహీనమైన పరిస్థితి అనేది మొదట మనస్సులోనే వస్తుంది. బలహీనతకు విరుగుడుగా మరింత 100 రెట్లు శక్తివంతమైన ఆలోచన తరంగాలను ప్రచండంగా గుండె లోతుల్లో నుండి సృష్టించడమే సమస్యను ఎదిరించడానికి ఏకైక మార్గమని గుర్తుంచుకోండి. మనస్సులోని చైతన్యాన్ని, నీ దేహంలోని దృఢత్వాన్ని, నీ కార్యంలోని స్థిరత్వాన్ని శాసించేది ఈ సంకల్ప శక్తి మాత్రమే అని గుర్తుంచుకోండి. నువ్వు ఆశించిన గెలుపు తప్పకుండా సిద్ధింపచేయడానికి ఈ సంకల్ప శక్తి 100 రెట్లు సహాయపడుతుంది. ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీ మనస్సులోని బలహీనత ఏర్పడినప్పుడు, పరిస్థితులు భయపెట్టినప్పుడు లేదా వ్యక్తులు బాధ పెట్టినప్పుడు నీ అంతట నువ్వుగా ఏకాంతంలో నీ శక్తిని నువ్వు జ్వలింప చేసుకోవడమే నేర్చుకున్నట్లయితే ఆ విశ్వశక్తితో మాట్లాడటం కూడా మీకు అర్థమవుతుంది. నీ శక్తిని నువ్వు జ్వలింప చేసుకోవడం అంటే ప్రచండమైన ఆలోచనల్ని ఒక ప్రవాహంలాగా విశ్వంలోకి సృష్టించి వ్యాపించడమే. ఒక ప్రచండమైన ఆలోచన శక్తి మనసుని, దేహాన్ని చురుగ్గా, చైతన్యవంతంగా మార్చేసి విశ్వశక్తిని నీ వైపుగా రప్పించి కార్యసిద్ధి ప్రాప్తింపచేసి అనుకున్న పనిలో తప్పకుండా గెలిపిస్తుంది.